నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఉగాది పండుగ సందర్భంగా రావులపాలెం సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19 నుండి 21 వరకు సిల్వర్ జూబ్లీ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సిఆర్సీ అధ్యక్ష కార్యదర్శులు తాడి నాగమోహన్ రెడ్డి, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, సిఆర్సీ రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మరుగున పడుతున్న నాటక రంగానికి జీవం పోస్తూ గత 25 ఏళ్లుగా సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు సినీ నటుడు తనికెళ్ల భరణి సూచనతో నాటక పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో భాగంగా 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ కళా పరిషత్ల కళాకారులు 7 నాటకాలు ప్రదర్శిస్తారన్నారు. చివరిగా సిఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. ముఖ్యంగా 25 సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకుండా సిఆర్సీ ఎవరున్న బాడీ దీన్ని కొనసాగిస్తుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి సలహాదారుగా ఉండి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సీ బాడీ అందరం కూడా బాగా చేయాలి. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అతిథులను కూడా పెద్ద పెద్ద పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళ లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు, కానీ లోపలికి నాటకం గురించి చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సీ ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఉగాది పర్వదినాన మనం ప్రతి సంవత్సరం కూడా సిఆర్సీలో నాటక కళా పరిషత్ నిర్వహించడం ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇది కంటిన్యూ అవుతూ ఉందో కరోనాలో తప్పించి ఈ నాటక కళా పరిషత్ ఈ సంవత్సరం కూడా మన గౌరవ అధ్యక్షులు శ్రీ బండారు సత్యనారాయణ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు శ్రీ తనికెళ్ల భరణి గారి అధ్యక్షతన, అలాగే మన సిఆర్సీ రూపశిల్పి మన వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా దీన్ని ఘనంగా నిర్వహించాలని తలపెట్టాం. ఇది ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ అంటే 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని తలపెట్టడం జరిగింది. ఈ నాటకాల్లో 19, 20, 21 మార్చి నెలలో నిర్వహించడానికి తేదీలు నిర్ణయించడం జరిగింది. 19వ తారీఖున గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారు అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవీకే క్రియేషన్ కాకినాడ వారు కన్నీటికి విలువెంత, ఈ 2 నాటకాలు ప్రదర్శించడం జరుగుద్ది. 20వ తారీఖున అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహన, 2 తెలుగు కళాశ్రవంతి విశాఖపట్నం వారి చిటికిన వేలు, 3 చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి అసత్యం, ఈ 3 నాటికలు ప్రదర్శించడం జరుగుతుంది.